ఈరోజు మనము భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి దివ్యమైన సందేశము కర్మ పరిత్యాగము మరియు భక్తి యోగంతో కూడిన కర్మ రెండిట్లో ఏది ఉత్తమం అనేది మనం తెలుసుకుందాం. అర్జునుడు తాత్పర్యము అర్జునుడిట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మ పరిత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయంగా తెలుపుము. అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. కృష్ణ, నన్ను కర్మ పరిత్యాగం చేయమన్నావు మూడవ అధ్యాయంలో. తర్వాత ఇప్పుడేమో మళ్ళీ భక్తియుత కర్మం చేయమంటున్నావు. రెండు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఒకటిసారి వదిలేయమంటున్నావు, ఒకసారి చేయమండి. ఈ రెండిట్లో ఏది ఉత్తమమైంది నాకు బోధించు అని చెప్పేసి అంటున్నాను. భాష్యం: భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసిక కల్పనల కన్నను ఉత్తమైనదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందలి ఈ పంచమాధ్యాయంలో తెలియజేయుచున్నాడు. సో భగవంతుడు మనం చేసే కర్మ నా పుణ్యకర్మ కాకూడదు, పాపకర్మ కాకూడదు. కాబట్టి ఆ పుణ్య పాప కర్మలకు అతీతమైనగా మనం కర్మ చేయాలంటే అన్లెస్ అంటిల్ ఆ పుణ్య పాప కర్మలకు అతీతమైందే భక్తితో చేయబడు కర్మ. ఈ భక్తితో చేయబడు కర్మ మనని బంధ విముక్తుల్ని చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ కర్మ చెయ్యకుండా ఉండడము అంటే పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ చేయకుండా ఉండడము. పుణ్యకర్మ చేసినా పుణ్యలోకాలకు వెళ్ళాల, పాపకర్మ చేసినా పాపలో పాప కర్మలను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలా. ప్రకృతికి పరంగా నుండి మనుజుని కర్మ ఫలం నుండి ముక్తిని చేయగలిగినందున భక్తి యోగం వాస్తవమునకు మానసిక కల్పనల కన్నను సులభమైన మార్గమైంది. భక్తి యోగం మానసిక కల్పన అంటే ఇలా చేయాలనా అలా చేయాలనా దానికి ఒక కన్క్లూజన్కు రాలేం. మన ఓన్ థింకింగ్ చేస్తూ ఉంటాం, ఎవరి మీద ఆధారపడం. మానసిక కల్పన నా మనసుని పదే 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 మనసుని అడిగి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మనస్సు కొన్నిసార్ల మన కంట్రోల్లో లేకపోతే మనసే మనకు శత్రువు. మనసు మన కంట్రోల్లో ఉండి ఆ మనసు కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటే ఆ మనసు మనకు మిత్రుడవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు మానసిక కల్పన మనసులో ఎవరో ఏదో చెప్తారో అది ఆలోచించి ఆ మార్గంలో వెళ్తే మనకు అది ఆ కర్మ మనకు బంధకర్మ కావచ్చు. కాబట్టి ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అనేది మనం ఆలోచించాలి. కొన్నిసార్లు మనం మన నియర్ అండ్ డియర్ మాట వాళ్ళ మాట వింటాం. వాళ్ళేదో వాళ్ళకి తోచింది చెప్తా ఉంటారు. సో దాంట్లో ఏందంటే మేబీ దే మే నాట్ బి డివోటీస్, దే లుక్స్ లైక్ డివోటీస్. వాళ్ళు భక్తుల్లాగా కనబడొచ్చు. మేము కూడా శాస్త్రాలను పాటిస్తున్నాం. ఏ శాస్త్రం అంటే చెప్పలేరు. సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి మానసిక కల్పన. భక్తి యోగం వాస్తవానికి మానసిక కల్పనల కన్నను సులభమైన మార్గమై ఉన్నది. కొందరు ఏకాదశి ఈరోజు ఏకాదశి ఎందుకు ఉండాలంటారు, అవసరం లేదంటారు. మనం కడుపును ఉపవాసం, మనం ఎంతో కష్టపడి పని చేస్తుంది కడుపు కొరకు అంటాం. ఈ కడుపును ఉపవాసం పెట్టి మనం సాధించేది ఏంది అంటాం. మనం చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ ఈరోజు లేటెస్ట్ సైన్స్ టెక్నాలజీ ప్రకారం సో మన యొక్క ఆ, ఈ ఇంద్రియాలన్నిటినీ మెయిన్గా మనకు తినే పదార్థాన్ని అరిగించేటువంటి మిషనరీని కొంచెం ఫాస్టింగ్ ఉంచితే అది మళ్ళీ రికవర్ అయ్యి దాని లోపల ఏదైనా అరగనివి అవి ఉంటే అది క్లీన్ అవుతుంది అంటారు. అంటే మనకి ఇది ఎప్పుడు వైదిక ధర్మంలోనే ఉంది ఈ ఈ సిద్ధాంతాన్ని కానీ అది భగవత్ ప్రీత్యర్థము చేయాలని చెప్తారు. మళ్ళీ కొన్నిసార్లు ఇదే ఫాస్టింగ్ మనకు వస్తుంది, 2 సార్లు వస్తుంది. ఒక్కొక్కసారి ఈసారి అంటే ఒకటేసారి వచ్చింది. ఈసారి కూడా నిన్న కూడా కొంతమంది పాటించారనుకుంటా. మన దాంట్లో గౌడియా దాంట్లోనే ఒక్కొక్కసారి ఇస్కాన్ వాళ్ళు ఒకరోజు పాటిస్తాము, గౌడియా మఠ్ వాళ్ళు ఒకరోజు పాటిస్తారు. మొన్న ఒక గురువు గారిని అడిగితే ఓకే. సో ఒకవేళ తిథి ఇప్పుడు మనం మహాద్వాదశి వచ్చిందని మనము ఈరోజు పాటిస్తున్నాం, లేదంటే నిన్న కూడా పాటించవచ్చు అన్నట్టు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం, నిన్న కూడా పాటిస్తే. ఒక గురువు గారు చెప్తున్నారు, చాలా ఉత్తమమైనటువంటి గురువు. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఓకే, నిన్న కూడా అంటే ఒక సంస్థలో ముందుకెళ్తున్నప్పుడు ఆ సంస్థ ఎలా నడుస్తే మనం అలా నడవాలి. లేదు ఇప్పుడు వేరే వాళ్ళు వేరే సంస్థలో ఉన్నారు, వాళ్ళు నిన్న పాటించారు, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకుంటారు నిన్నటికి. మన వాళ్ళేమో మహాద్వాదశి ఏకాదశి మిళితం వచ్చింది ఈరోజు తీసుకున్నారు. ఒక నిన్న ఉన్నా కూడా
పెద్ద నష్టమేమీ లేదంట. మరి ఆ నష్టం ఉందా? లేదా? అనేది మనం ఏదన్నా సందిగ్ధంలో ఉన్నప్పుడు గురువుగారిని అడిగి ముందు అడిగి గురువుగారు ఏం చేయమంటారు? సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం కనుక్కున్నామనుకోండి. సో, మనం దాని ప్రకారం ఈ మన ఓన్ థింకింగ్ కంటే గూడా మనం భక్తి యోగాన్ని ఎప్పుడు గూడా మనకంటే ఉత్తమమైనటువంటి భక్తులు ఆచరణను కనుక్కొని దాంట్లో ముందుకు నడవాలి. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయంలో వివరింపబడింది. ఆత్మజ్ఞానం అనేది మనకు రెండవ అధ్యాయంలో తెలుపబడింది. ప్రాథమిక జ్ఞానం అంటున్నారు. ఆత్మ గూర్చి ప్రాథమిక జ్ఞానం ఏంటి? ఆత్మ అనేది ఎప్పుడు గూడా సచ్చిదానంద స్వరూపము. ఆత్మ భగవంతుడి యొక్క నిత్యదాసుడు. ఆత్మ శాశ్వతము. ఆత్మ భగవంతుడి యొక్క అంశము. ఆత్మ యొక్క సైజు 1 ఎంట్రిక చివరి భాగంలో 1/10,000th పార్ట్. ఆత్మ ఆధ్యాత్మికము. ఆత్మకు నా మృత్యువు లేదు. నా జన్మ లేదు. ఆత్మ దేనితో గూడా చంపబడదు. చంపదు ఇతరులను. ఇలా ఆత్మ యొక్క ప్రాథమిక జ్ఞానము. అది దేహమునందు ఈ భౌతిక దేహము తీసుకున్నప్పుడు పాపం దానికి ఫ్రీడమ్ ఉండదు. దేహమునందు బంధింపబడింది. ఎలా బంధింపబడింది? మనం చేసుకున్నటువంటి సంచిత కర్మలు పక్వానికొచ్చినప్పుడు దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి తగినటువంటి శరీరమే ఈ భౌతిక దేహము. లైక్ కొంతమందికి మోకాళ్ళ నొప్పులొచ్చి ఈరోజు రేపు ఈ గేర్లు వేసేసి గేర్‌లెస్ ఆటో కార్. సో, మనం ఆటో కార్ కొనుక్కుంటాం. మనకు కావాలి మన డిజైర్ ప్రకారం. బైక్‌లలో గూడా కొన్ని కిక్ గొట్టకుండా అవసరం లేదు. ఆటో స్టార్ట్ వచ్చాయి. అదేవిధంగా మన కోరికకు అనుకూలంగా కంపెనీలు కార్ తయారు చేస్తున్నట్టు, మనము చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. దేని ద్వారా? ప్రకృతి ద్వారా. ఇది ద్వితీయాధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆత్మ అట్టి భవబంధం నుండి బుద్ధి యోగము, భక్తి యోగం ద్వారా ముక్తి నొందగలదో కూడా ఆ అధ్యాయంలోనే వివరింపడం జరిగింది. సో, మనం రెండవ అధ్యాయంలో ఈ ఆత్మ ఈ దేహము నుంచి ఎలా బయటపడగలుగుతుంది? మళ్ళీ నెక్స్ట్ దేహము తీసుకోకుండా అనేది మనకు రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానంలో చెప్పడం జరిగింది. జ్ఞానస్థితిలో నిలిచి ఉన్నవాడు వనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయంలో వివరింపబడింది. జ్ఞానస్థితిలో నిలిచి ఉన్నవాడు వనరింపవలసిన ధర్మములేవి కూడా ఉండవు. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయంన బోధించెను. ఆయనను పూర్ణ జ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడవగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున లాస్ట్ శ్లోకంలో భగవానుడు అర్జునుడికి ఉపదేశించెను. అనగా భక్తియుత కర్మ మరియు జ్ఞానంతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కి చెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురిచేసి అతని స్థిరత్వమును కలవరపరిచెను. జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియ ప్రీతి కర్మలన్నింటినీ విరమించుట అని అర్జునుడు ఎరిగి ఉండెను. కాని ఎవరేని భక్తి యోగమునందు కర్మ నొనరించినచో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండిటికి పొత్తు కుదరదు కనుక సన్యాసమనగా జ్ఞానపూర్వక త్యాగము అన్ని రకముల కర్మల నుండి విడివడి ఉండుట అని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో సమానమని అర్జునుడు అవగతము చేసుకొనున్నట్లుగా ఇచ్చట కొననట్లుగా కనిపించున్నది కనుకనే తాను కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మను విరమింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు. సో, ఇక్కడ అర్జునుడికి తెలుసు. అర్జునుడు మనందరికీ తెలియపరచాలని చెప్పేసి భగవంతుడితో విన్నవిస్తున్నారు. కృష్ణ, కర్మ త్యాగం చేయాలా? లేదంటే భక్తియుక్త కర్మ చేయాలా? కృష్ణుడు చెప్తున్నాడు. జ్ఞానరహితమైనటువంటి కర్మ నిన్ను బంధంలో బంధిస్తుంది. జ్ఞానముతో కూడుకున్నటువంటి కర్మ మళ్ళీ ఇక్కడ జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మ అంటే నేను పీహెచ్‌డీ చదువుకున్నాను. ఆ పీహెచ్‌డీతో సో, కాబట్టి జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మ ఏంటంటే, ఆ కర్మ మనం ఆత్మ సేవకుడిలాగా, పరమాత్మ యజమానుడిలాగా కర్మ చేయడం జరుగుతుందన్నట్టు. జ్ఞానం అంటే నేను సేవకుడిని. ఎవరి సేవకుడిని?
భగవత్ సేవకుడిని, భగవద్భక్తుల యొక్క సేవకుడిని అని ఏదైతే మనం జ్ఞానము ఉత్తమ భక్తులు ఆచార్యుల ద్వారా తెలుసుకుంటామో, అప్పుడు మనము భౌతిక ఇంద్రియాలకు సంబంధించినటువంటి కర్మలను త్యాగం చేస్తాం. అప్పటి వరకు అజ్ఞానంలో నేనంటేనే ఇంద్రియాలు, ఈ భౌతిక దేహమే నేను అని భౌతిక దేహం గురించి కర్మలు చేశాం. అది అజ్ఞానంలో. మరిక్కడ కర్మ పరిత్యాగం అంటే అటువంటి భౌతిక చైతన్యంతో కూడుకున్నటువంటి కర్మలను పరిత్యజించాలా? మరి భక్తియుక్త సేవతో కూడుకున్నటువంటి కర్మలు అంటే ఆ భగవత్ ప్రీత్యర్థము నేను అనే ఆత్మ నా యొక్క యజమాని, స్వామి అయినటువంటి పరమాత్మను, భగవంతుని సేవించడమే నా ధర్మము అని భావించటం. నెక్స్ట్ సెకండ్ శ్లోక. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఒసగెను. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. సో కర్మ పరిత్యాగము, నేను భౌతిక కర్మలు చేయకుండా ఉండడము. ఓకే, అలా భౌతిక కర్మలను చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే హిమాలయస్లో పోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, లేకుంటే మౌనం దాల్చి కూర్చుంటారు. ఓకే, దానివల్ల ఆయన ఫర్దర్గా కర్మలైతే చేయట్లేదు. ఎట్లయితే ధ్యాన యోగులు ఉంటారు, వాళ్ళ ముఖ్యమైన కర్మ భగవంతుని మీద ధ్యానం, పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారు. అది కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. కర్మ పరిత్యాగం, ఇంక వేరే కర్మలు ఇంద్రియాలతో ఇంద్రియ భోగ కర్మలని పరిత్యజిస్తారు. మరియు భక్తితో రెండు ముక్తికి శ్రేయోదాయకమే. వాళ్ళు ముక్తి కొరకు ప్రయత్నం చేస్తారు కర్మ పరిత్యాగులు. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నా భక్తియుత కర్మ ఉత్తమమైంది. చాలా ఈజీ అన్నట్టు. సపోజ్ ఒక ధ్యాన యోగి ఆ ధ్యానము ఆసనము ప్రాక్టీస్ చేయాలంటేనే చాలా రోజులు పడుతుందంట. ఎందుకు? ఫస్ట్ థింగ్, ఆ ధ్యాన యోగం చేయాలంటేనే దానికొక విధి విధానాలు, నియమాలు ఉంటాయి. ఎత్తైన ప్రదేశం ఉండొద్దు, లోయ లోయలాగా గుంతలాగా ఉండొద్దు, అది సమాన స్థితిలో ఉండాలి. ప్లస్ వాతావరణం అంతా కూడా ఆ ధ్యాన యోగానికి సంబంధించినట్టుగా ఉండాలా. ఎన్నో విధి విధానాలు. కలియుగంలో అటువంటి పొల్యూషన్ లేనటువంటి ప్రదేశం దొరకడం చాలా కష్టం. హిమాలయస్లో ఉంటే అక్కడ ఆ చలిని తట్టుకోవడం ఇంకా చాలా కష్టం. కాబట్టి దానికంటే కూడా భక్తియుత కర్మ, మీరు ఎక్కడున్నారో అక్కడే జీవిస్తూ, గృహస్థ అయితే గృహస్థ జీవితంలో, బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి జీవితంలో, వానప్రస్థ అయితే వానప్రస్థిగా జీవిస్తూ మనం భక్తియుత కర్మ ఈజీగా చేయొచ్చు, ఉత్తమమైంది అంటున్నారు భాష్యము. కామ్య కర్మలు ఇంద్రియ ప్రీతిని కోరునటువంటి భవబంధమునకు కారణములై ఉన్నవి. కామ్య కర్మలు అంటే భౌతిక భోగాలను అనుభవించేటువంటి కర్మలు మనకు ఈ భవబంధము కారణములు. దేహ సౌఖ్యమును పెంపొందించుకొను ఉద్దేశంతో నుంచినంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరం కొనసాగింపవలసి ఉండును. కాబట్టి ఇక్కడ మనందరూ దేహాత్మ బుద్ధి, నేను దేహము అనే బుద్ధితో దేహాన్ని పోషించడానికి మాత్రమే కర్మలు చేసినట్టయితే ఆ కర్మ ఫలాలు మనకి ఇంకెన్నో జన్మలను, అంటే జన్మలను తీసుకునేట్టుగా చేస్తాయన్నట్టు. అర్థమైందా? ఇక్కడ ఈ భవబంధము నిరంతరం కొనసాగుతుంటుంది అలా చేసినంత కాలం. శ్రీమద్ భాగవతం 5.5.4-6 ఈ విషయం ఇట్లా నిర్ధారిస్తుంది. నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆప్నోతి న సాధు మన్యే యత ఆత్మనోయం ఆసన్నపి క్లేశద ఆసదేహ పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధ ఏవం మనః కర్మ వశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపదీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహ యోగేన తావత్. ఇంద్రియ ప్రీతి ఎడ ఆసక్తులయ్యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుత దేహము
గత కర్మ ఫలముగా లభించినది అని తెలుసుకొనజాలరు. అంటే ఆత్మ జ్ఞానము లేని వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొనలేరు. ఏ విషయాన్ని? ఇంద్రియ ప్రీతి ఎడ ఆసక్తులై ఉండు మనుజు. ఇంద్రియాలంటే ఎన్ని ఇంద్రియాలున్నాయి మనకు? ముఖ్యంగా ఇంద్రియ ప్రీతి. ఈ ఇంద్రియాలకు దాసుడు. దాన్ని ఏమంటారు? గోదాసుడు. గో అంటే ఇంద్రియాలు. ఎవరైతే ఇంద్రియాల కొరకు ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి ఎవరైతే నిత్యము ఆలోచిస్తూ నిత్యము కర్మలు చేస్తారో వాళ్ళు ఇంకా ఇటువంటి మళ్ళీ మళ్ళీ అలా లాస్ట్ లైఫ్‌లో కోరుకున్నారు కాబట్టి ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఈ లైఫ్‌లో మళ్ళీ మనకు దుఃఖపూరితమైనటువంటి జన్మ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు గూడా అదే పని చేస్తే ప్రస్తుత దేహము ఏంటంటే గత కర్మ ఫలముగా లభించింది. ఇప్పుడు గూడా మళ్ళీ దాన్నేం కర్మలంటారు? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ నూతన కర్మలను ఏమంటాము? ఏం జెప్పాను? ఆగామి ఆగామి కర్మం. ఆగామి కాదు మాతాజీ. ఇంకో పదమేం జెప్పినా గదా! భక్తితర కర్మయోగమస్. క్రియమానాని కర్మలు. గుర్తుపెట్టుకోండి. క్రియమానాని కర్మలు. ఫ్యూచర్. నవీన కర్మలు లేదా క్రియమానాని ఫ్యూచర్ కర్మ. అంటే నెక్స్ట్ దేహము, నెక్స్ట్ ఫ్యూచర్ దేహాల గురించి మనము కర్మలు రెడీ చేసి పెట్టుకోండి. కర్మ ఫలాలు. ఫ్యూచర్ ఈ జన్మలో చేసే కర్మ ఫలాలని ఫ్యూచర్ కొరకు దాన్ని ఏమంటారు? క్రియమానాని కర్మ అంటారు దాని పేరు. ఓకే, గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పడానికి కొరకు. ఈ దేహము అశాశ్వతమైనను ఉన్నంత కాలము జీవుని అది అనేక రకములుగా బాధించును. ఈ దేహం మనల్ని సుఖపెట్టదండి. కానీ మనం పాపం తెలియకుండా చాలా మంచి వాళ్ళం అందరము. దేహాన్ని నమ్మి మోసపోతాం. మనం అనుకుంటాం ప్రభుజీ మా ఫ్రెండ్ మోసం చేశాడు, ప్రభుజీ మా బ్రదర్ మోసం చేశాడు, ప్రభుజీ మా బిజినెస్ పార్ట్నర్ మోసం చేసి. ఎవరు మోసం చేయరండి. మోసం చేశాడంటే ఆ ఆత్మ యొక్క దేహము. మీ దేహమే మిమ్మల్ని మోసం చేస్తుంది ప్రభు, పక్కవాడు కాదు. తండ్రి అనే దేహము కొడుకును మోసం చేస్తుంది, కొడుకు అనే దేహం తండ్రి దేహాన్ని మోసం చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన దేహము భౌతిక భోగాలను భౌతిక కోరికలను కోరుతుంది. మా కుమారుడు నాకు భౌతిక భోగాలు, నేను అమెరికా వెళ్ళాలా, విహారయాత్రకు వేస్తా, 5 లక్షలు ఇవ్వు అన్నాడు అనుకోండి. నా కొడుకంటే కొడుకనే ఆత్మ కాదు నాకు ప్రేమ, కొడుకనే దేహము ప్రేమ. ఆ కొడుకు దేహము నన్ను భారాన్ని ఇంకా మోపిస్తుంది. ఎందుకు? వాడి సుఖాల కొరకు. అలా మనకు ఈ దేహం అశాశ్వతమైనను ఉన్నంతకాలం జీవుని అది అనేక రకాలుగా బాధిస్తూ ఉంటుంది. కొందరు చెప్తారు ప్రభుజీ మా అబ్బాయి చాలా బాధలు పెడుతున్నాడు. ఇంకెన్నో రకాలుగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఎన్నో రకాల బాధలు చెప్తా ఉంటారు. అరే ఈ దేహము మీరు తీసుకున్నారంటే ఈ 7 రకాలైనటువంటి బాధలు తప్పవు. జన్మ మృత్యు, జన్మ తీసుకోవటము, జన్మ ఒక్కసారి తీసుకుంటే వ్యాధులు, ముసలితనము, మరణము, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, నీకు మానసిక, శారీరక, ఇతరుల యొక్క మానసిక, శారీరక, నీకు ఆది భౌతిక, దేవతల ఇవన్నీ కష్టాలు తప్పవు. ఇంకా వీటి గురించి చెప్పి గురువుగారు ఏం చేయమంటారు? మానసిక స్థితి ఇట్లా ఉంది, అట్లా ఉంది, బాధ అనిపిస్తుంది. ఇవన్నీ శరీరం తీసుకోవడంతోనే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు తీసుకున్నాం కదా గురువుగారు, మరి శరీరం వదిలేయమంటారా? వదిలేయమని చెప్పట్లేదు. మీకు ఈ శరీరము ఆధ్యాత్మిక కర్మలను చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ బాధలన్నీ తొలగిపోతాయి. కనుక ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించడం సరి అయినది కాదు. చూసారా? ఇప్పుడు సపోజ్ మనం ఆఫీస్కి వచ్చామనుకోండి. ఆఫీస్కి ఎందుకు వచ్చాము? ఆఫీస్లో జాబ్ దొరికిందంటేనే మనకు ఆ సేవ చేయడం వల్ల మనకు మన ఇంద్రియాలను కష్టపెట్టడం వల్ల ఆఫీస్ మనకు రెమ్యునరేషన్ శాలరీ రూపంలో ఇస్తుంది. సో కాబట్టి అక్కడ వెళ్ళి మన ఇంద్రియాలను ఆఫీస్ కొరకు పనిచేయాలి. లేదు నా ఇంద్రియాలను నేను సుఖపెట్టుకోవడానికి వచ్చి ఆఫీస్లో కొంతమంది వచ్చి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇంద్రియతో మొబైల్‌లో చూసుకుంటూ పని ఏం చేయకుండా లేకుంటే సిస్టమ్‌లో చూసి ఏదో ఎంజాయ్ చేస్తా ఉంటారు. లాభమేముంది? అప్పుడు యూ ఆర్ మిస్‌యూజింగ్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు మనకి ఇంద్రియాలనిచ్చాడు. ఆయన సేవ కొరకు. సో, కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించడం సరి అయినది కాదు. ఇది అందరం తెలుసుకోవాలా. ఈ శరీరం మనకు
భగవంతుడిచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే శరీరం పోషించుకోవడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి కొరకు వేరే దగ్గర పని చేస్తున్నాం. ఆ డబ్బులతో శరీరాన్ని, ఇంద్రియాలను సుఖపెడుతున్నాం. కానీ ఒరిజినల్‌గా ఈ ఇంద్రియాలు ఎవరిచ్చారు? మీవా? లేకుంటే మీరెవరైనా తయారు చేసుకున్నారా? ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు మళ్ళీ మీరు అని ఆత్మకు ఈ శరీరము శత్రువు. ఎప్పుడు? ఈ శరీరము తన భోగం కొరకు పనిచేసి తను సుఖపడితే. కానీ ఎప్పుడు మిత్రుడు ఈ శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలు మిమ్మల్ని నిజమైన లక్ష్యము భగవద్ధామము చేర్చడానికి కొరకు మాత్రమే పనిచేస్తే మీ ఇంద్రియాలన్నీ మీకు నిజమైన స్నేహితులు. మనుజుడు తన నిజ స్థితిని గూర్చి ప్రశ్నించనంత కాలము జీవితంలో పరాజయమును పొందినట్లుగా భావింపబడును. దయచేసి మనుజుడు తన నిజ స్థితి గురించి ప్రశ్నించాలి. మరి నిజ స్థితి ఏంటి? మనుజుడి యొక్క నిజ స్థితి చెప్తున్నాడు. ఇది భగవంతుడి ఆన్సర్. భగవంతుడు మానవుడు తన నిజ స్థితిని గూర్చి ప్రశ్నించనంత కాలము ఎప్పటి వరకైతే మీరు ప్రశ్నించరో దాన్ని మనకు ఏమంటారు? ఒక లైన్‌లో చాలా సార్లు చెప్పాననుకుంటా. ఆ! దాన్నేమంటారు? హ్మ్. అతో బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వెరీ గుడ్. బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే ఆత్మ యొక్క జిజ్ఞాస. నేను ఎవరు? నేనిక్కడికి ఎందుకొచ్చాను? నేను చేయవలసిన కర్మ ఏంటి? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? హ్మ్. నాకు ఈ బంధాలన్నీ, ఈ రిలేషన్స్ అన్నీ ఏంటి? హ్మ్. వీటికంటే ఇంకా ఉన్నతమైన రిలేషన్ ఏమైనా ఉందా? ఈ ప్రకృతి నాకెందుకు అంటే ప్రకృతిలో ఉన్న వాళ్ళందరూ నాకు ఎందుకు ఈ దుఃఖాలనిస్తున్నారు? ఎందుకు నేను శాశ్వత నిజమైన సుఖాన్ని ఎందుకు పొందలేకపోతున్నాను? ఇలాంటి అన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఒక్కొక్క దానికి ఆన్సర్ వస్తా ఉంటుంది. అతడు తన నిజ స్థితిని ఎరుగనంత వరకు ఇంద్రియ ప్రీతికై ఫలములను ఆశించి కర్మయందు వర్తించవలసి వచ్చును. ఈ ప్రశ్నలు మనకు ఇప్పుడు భగవద్గీత వింటున్నాం కాబట్టి ఓహో! ఈ విధంగా మన జీవితం అంటే ఇదా అని తెలుసుకుంటున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలే మనకు తెలియదు. ఏదో ఆహార నిద్ర భయమైతునం చ ఆహారం కొరకు జీవిస్తున్నాము. తర్వాత నిద్ర కొరకు జీవిస్తున్నాము. మైథున సుఖం కొరకు జీవిస్తున్నాము. తనను తాను రక్షించుకోవడానికి జీవిస్తున్నాము. ఇదైతే సమన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులు కూడా దాని కొరకే జీవిస్తున్నాయి. మరి మనం ఏ విధంగా గొప్ప? ధర్మో హితేషో అధికో విశేషం. ధర్మము కొరకు మనము జీవించినట్టయితే అది మానవ జన్మ యొక్క గొప్పతనము. లేదంటే గొప్పతనం లేదు. అట్టి ఇంద్రియ భోగానుభవ భావంలో ఉన్నంత కాలం అతడు వివిధ యోనుల నుండి పరిభ్రమించవలసిందే. మనస్సు ఆ విధంగా కామ్యకర్మల యందు లగ్నమై ఉన్నను మరియు అజ్ఞానంచే ప్రభావితమై ఉన్నను ఏది ఒక విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్త సేవ ఎడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. ఆన్సర్ చెప్తున్నారు. ప్రతి జీవుడు వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సో వాసుదేవుడే సర్వస్వము అని తెలుసుకునేటువంటి మహాత్ముడు సుదుర్లభము. అప్పుడే ఎవరైనను భవబంధం నుండి ముక్తిని పొందు అవకాశం పొందగలడు. ఎప్పుడైతే ఎవరైతే ఆ వాసుదేవుడి యొక్క భక్తియుక్త సేవ, భగవంతుడి సేవ పట్ల ఎవరైతే అనురక్తులవుతారో, ఆకర్షితులవుతారో వాళ్ళు మాత్రమే ముక్తికి ముక్తిని పొందే అర్హత సంపాదిస్తారు. మిగతా వాళ్ళెవరు కూడా ముక్తిని పొందే అర్హత సంపాదించరు. దీనికి ఒక లీల నేను అయిపోయే ముందు చెప్తాను. వండర్‌ఫుల్ లీల. దయచేసి లాస్ట్ వరకు ఓపిక పట్టుకోండి. బ్యూటిఫుల్ ఎక్సలెంట్ లీల ఉంది. సస్పెన్స్ అయిపోయిన తర్వాత లేక ముందే వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. కావున జ్ఞానం ఒక్కటే నేను దేహమును గాక ఆత్మ అనడి జ్ఞానము ముక్తికి సరిపోదు. అంటే నేను దేహం కాదు ఆత్మ అంటే జస్ట్ అలా మానసికంగా అనుకున్నంత మాత్రము సరిపోదు. అట్టి జ్ఞానముతో బాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధం నుండి తప్పించుకొనుట ఎవరికిని సాధ్యము కాదు. కానీ కృష్ణ భక్తి రసభావనమునందు వనరింపబడు కర్మ కామ్య కర్మ వంటిది కాదు. పూర్ణ జ్ఞానంతో వనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృఢవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణ భక్తి భావన లేకుండా కేవలము కామ్య కర్మలను త్యజించుట అనునది బద్ధ జీవుని హృదయమును పవిత్రము చెయ్యదాలదు. కాబట్టి చాలామంది నేను ఈ పని చేయ, ఆ పని చేయ కొంతమంది నోరుకు కూడా అదేదో స్టిక్కర్ లాగా వేసుకొని
సైలెంట్ ఉంటా అంటారు. ఈ భగవంతుడు నోటినిచ్చింది, నాలుకనిచ్చింది భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తన చేయడానికి, నోటినిచ్చింది భగవత్ ప్రసాదం తీసుకోవడానికి కొరకు. అదేవిధంగా మనకు నవదా భక్తుల్లో 9 మనకు ఈ ఇంద్రియాలన్నిటి కూడా 9 రకాలైనటువంటి భక్తులు చేసి భగవంతుని మెప్పించడానికి కొరకు మనకి ఇవ్వడం జరిగింది. కానీ నేను కర్మలు చేయకుండా కర్మల నుంచి విరమిస్తానంటే, లైక్ ఎగ్జాంపుల్ మనం తాబేలు తీసుకుంటే, తాబేలు పాపం ఆహార నిద్ర భయం అవుతుంది. ఆహారం కొరకు ఆహారం ఆకలి అయినప్పుడు మాత్రమే తన ఇంద్రియాలను ఎక్స్టెండ్ చేస్తుంది. ఇంకా ఆకలి తీరిందంటే ఇంద్రియాలను విత్‌డ్రా చేసుకుంటుంది, లోపలికి పెట్టేసుకుంటుంది. అదేవిధంగా మనం కూడా కృష్ణ భక్తి కొరకు మాత్రమే మన యొక్క ఇంద్రియాలను ఉపయోగించాలి. లేదు కామ్య కర్మలను కృష్ణ భక్తి చేయకుండా కామ్య కర్మను త్యజించడానికి కొరకు ఉపయోగిస్తే, అంటే ఇంద్రియాలను వాడకుండా ఉంటే, అప్పుడు మనం హృదయము పవిత్రం కాదు. ఎగ్జాంపుల్ ఉంది. మన హృదయం ఎన్నో జన్మ మాలిన్యం ఉంది. హృదయంలో ఉన్నటువంటి మాలిన్యము తొలగిపోవడానికి మనకు చైతన్య మహాప్రభు బెస్ట్ ప్రాసెస్ చెప్పారు. ఏ శ్లోకం అది? కేవలము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జ్ఞానం ఉంది, అందరికి ఉంది. ఈ మంత్రం చేస్తే క్లీన్ అవుతుంది. కానీ ఎవరు చేయాలా? ఎవరు చేస్తే వాళ్ళకి క్లీన్ అవుతుంది, చేయని వాళ్ళకు క్లీన్ కాదు. సింపుల్ లాజిక్. చేస్తే అవుతుందని తెలుసు, కానీ చేసినప్పుడు అవుతుంది, లేకుంటే కాదు. అది జ్ఞానం ఉండంగానే సరిపోదు, అది ఆచరణాత్మకంగా ఉండాలి, ఆచరణ చేయాలి మనం. తర్వాత హృదయం పవిత్రము కానంత వరకు మనుజుడు కామ్య భావనలో కర్మను అనరింపవలసి వచ్చును. కానీ కృష్ణ భక్తి భావనలో అనరింపబడు కర్మ సర్వ కర్మ ఫలముల నుండి తప్పించుకొనుటకు అప్రయత్నంగా దోహద చున్నందున కర్మ వలన భౌతిక స్థితికి ఎవ్వరును పతనము చెందు అవకాశం ఉండదు. కనుకనే పతనము నందు అవకాశం ఉన్నటువంటి కర్మ పరిత్యాగము కన్నను కృష్ణ భక్తి రసభావిత కర్మ శ్రేష్టమైంది. భక్తి రసామ సింధువులో 1.2.258 శ్రీల రూపగోస్వామి నిర్ధారిస్తున్నట్లు కృష్ణ భక్తి భావన లేకుండా చేయబడు త్యాగము అసంపూర్ణమై ఉంది. కాబట్టి ఎవరైనా ఫలానా కర్మని, భోజనాన్ని మానేయటం, సపోజ్ కొంతమంది అంటే ఆహారము దొరకక కూడా ఉపవాసం ఉండొచ్చు. సో కానీ ఆయనకు ఎందుకు ఉపవాసం ఉండడు? నాకు ఈరోజు దొరకలేదని. అదే మనకు ఆహారం సమృద్ధిగా ఉంది. నెక్స్ట్ ఏకాదశి మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళలో ఆహారం ఉంది, కానీ నెక్స్ట్ ఏకాదశి ఏంటి తెలుసా మీకు? స్పెషల్ పాండవ నిర్జల ఏకాదశి. ఆ రోజు మన ఇంట్లో అన్నీ ఉన్నా, పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తినకూడదు అన్నట్టు. నిర్జల, వితౌట్ వాటర్తో ఉండవలసినటువంటి ఏకాదశి. ఇదేమో మనకు తెలిసి కృష్ణ ప్రీత్యర్థం ఆ రోజు ప్రసాదాన్ని త్యజిస్తా ఉన్నాం. ఎవరికైతే జ్ఞానం లేదు, కానీ వాడికి ఫుడ్ దొరకలేదని త్యజిస్తే లాభం లేదు. కాకపోతే ఏకాదశి రోజు వాడు అట్లా ఉన్నా ఫలితం ఉంటుంది అనుకోని, కానీ ఇక్కడ త్యజించడం అనేది జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మ, అది కృష్ణ కర్మగా మారుతుంది. కాబట్టి దానివల్ల చాలా గొప్ప ఫలితం ఉంటుందని చెప్తున్నారు మనం. తర్వాత ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ముక్తిని పొందవలనను ఆత్రుతతో మనుజులు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతం భౌతికంగా భావించి త్యాగము చేసినప్పుడు వారి త్యాగము అసంపూర్ణమైనదిగా పిలువబడును. సర్వము శ్రీకృష్ణునికే చెందినదనియు మరి ఎవ్వరును దేనిపైనను స్వామ్యమును కలిగి ఉండరాదనియు తెలుపడి జ్ఞానంతో కూడి ఉన్నప్పుడే త్యాగము సంపూర్ణము కాగలదు. వాస్తవమునకు ఏదియును ఎవ్వరకును చెందినది కాదని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలెను. అట్టి ఎడ త్యాగమనడి ప్రశ్న ఎట్లు ఉదయించును? సర్వము శ్రీకృష్ణునికి చెందినదే అని ఎరిగినవాడు త్యాగమునందు స్థితుడైనట్టి వాడే కాగలడు. సర్వము శ్రీకృష్ణుడిదే కనుక అతని సేవ కొరకే సమస్తమును వినియోగింపవలసి ఉన్నది. కర్మ యొక్క సమగ్ర రూపమైన ఇటువంటి కృష్ణ భక్తి రసభావిత కర్మ అనునది మాయావద సన్యాసులు అవలంబించు కృత్రిమమైన పరిత్యాగనను అత్యంత శ్రేష్టమైనది. సో కాబట్టి మాయావాదులు వాళ్ళకు ఆకారమే ఉండదు కాబట్టి ప్రతిదాన్ని భగవంతుడికి, సపోజ్ ఎగ్జాంపుల్
భగవంతునికి మనమైతే ప్రసాదం నైవేద్యం పెడతాం. భగవంతుని యొక్క ఆకారం నమ్మరు కాబట్టి ఆ యొక్క ప్రసాదం అనే దాన్ని, నైవేద్యం దాన్ని పరిత్యజిస్తూ ఉంటారు. సో మనం భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటాం. వాళ్ళు ఆ విగ్రహాన్ని పరిత్యజిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడి ఆకారాన్ని నమ్మరు. సో ఆకారం సంబంధించి సేవల్ని పరిత్యజిస్తారు. దానికంటే కూడా అప్పుడు వాళ్ళ ఇంద్రియాలు ఏం చేసి ఏదో కర్మ చేయాలా. ఇంద్రియాలు అప్పుడు మనకు ఏదో ఒక కర్మ చేయడంలో వెళ్ళి ఆ కర్మ బంధనాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే మానవుడు సో మనకంటారు కదా ఐడిల్ దాన్ని ఏమంటారు, డెవిల్స్ వర్క్ ఐడిల్, దాన్ని ఏమంటారు, డెవిల్స్ వర్క్ షాప్ ఏంటది? ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. ఏంటి ప్రభుజీ? ఎగెత్తిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, మనము జ్ఞానముతో కూడుకున్నటువంటి కర్మ చేయాల, జ్ఞానహీనమైనటువంటి కర్మ. మరి జ్ఞానం అనేది ఎప్పుడైతే జ్ఞానం అంటున్నామో అది ఆ జ్ఞానం ఎవరి నుంచి స్వీకరించాలా? మనము ఉత్తమ భక్తులు ఆచార్యుల దగ్గర స్వీకరించి ఆ ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్టయితే మనం భగవత్ కర్మని చేయగలుగుతాము. మనం ఆచార్యుడిని రికగ్నైజ్ చేయకుండా ఆచార్యుల పట్ల భక్తులలో కూడా మనము కేటగరైజ్ చేసి వీళ్ళు నీచమైన భక్తులు అని వాళ్ళని కించపరిచినట్టయితే, వాళ్ళని చిన్నచూపు చూసి వాళ్ళ అమర్యాదతో ఉంటే భగవంతుడు ఎప్పుడు కూడా మన కర్మ పట్ల ప్రసన్నం కాడు. మీరు ఎంత పెద్ద భక్తుడిగా ఉన్నా మన పట్ల ప్రసన్నం కాడు. కాబట్టి మనం మన కర్మని భక్తి యోగముతో కూడుకున్నటువంటి కర్మ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార నిర్దేశకత్వంలో చేయాలి. దీనికి ఫైనల్గా జస్ట్ ఒక లీల, చాలా శ్రద్ధతో వినండి. మనము దేన్ని, ఎటువంటి కర్మను వదిలిపెట్టాలా, ఏ కర్మని స్వీకరించాలా? మనందరికీ కూడా శబరి మాత, రామాయణంలో శబరి మాత స్టోరీ తెలుసు. ఓకే, శబరి మాత యొక్క పేరేంటి? మాతంగ ముని, మాతంగ ఋషి, ఆమె యొక్క గురువు గారు. సో ఆమె ఆ మాతంగ ఋషి దగ్గర సేవ చేస్తుంటుంది. సో ఒకనొక సమయంలో ఆ గురువుగారు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళే సమయం ఆసనం అవుతే అప్పుడు శబరి అడుగుతుంది, మరి స్వామి నేను కూడా మీతో వస్తాను, మరి నేను ఎలా భగవంతుని చేరే మార్గము, భగవంతుని పొందే మార్గం ఏంటంటే ఆ మాతంగ ఋషి ఆమె యొక్క సేవకు ప్రసన్నురాలై నీకు ఆ శబరి మాతకు భగవంతుడి నామాన్ని ప్రసాదిస్తాడు. శబరి, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ దండకారణ్యంలోనే భగవంతుడి నామం చేస్తూ భగవంతుడి సేవిస్తూ ఇక్కడే ఉండే నీ కొరకు ఆ భగవంతుడే స్వయంగా నిన్ను గెలవడానికి, నిన్ను ఉద్ధరించడానికి వస్తాడు అని చెప్తాడు. ఈ విషయం అక్కడ దండకారంలో ఉన్నటువంటి ఋషి మునులకు తెలుస్తుంది. అరే ఈమె ఒక నీచ జాతికి చెందినామే, అంటే వర్ణాల్లో చాలా లోయెస్ట్ వర్ణంకి చెందినామే. సో ఈ మాతంగముని ఇలా ఈమెకు దీక్ష ఇచ్చి ఆమెని మంత్రాన్ని చేయమని ఎలా చెప్తాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఆయనని వాళ్ళ యొక్క ఋషి మునుల సంఘం నుంచి బహిష్కరిస్తారు. అప్పుడు ఆయన చాలా ప్రసన్నమవుతాడు. అరే నాకు ఇప్పుడు నిజమైనటువంటి ఆనందం ఉంది. ఎందుకంటే ఈ బ్రాహ్మణులంటే ఈ వైదిక శాస్త్ర పఠనమేమో గాని వీళ్ళకి ఎక్కువ అహంకారం ఉంది. నన్ను ఆ సంఘం నుంచి వెలివేయడం వల్ల ఇప్పుడు నేను వైష్ణవ సంఘంలో జాయిన్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి హ్యాపీగా శబరికి చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు భగవంతుడు మాతంగముని చెప్పి వెళ్ళాడు కాబట్టి ఈ దండకారణ్యంలో ఒక సరోవరం ఉంటుంది. ఎప్పుడైతే శబరిని తర్వాత మాతంగముని సంఘంలోంచి వాళ్ళు బహిష్కరించారో ఆ సరోవరంలో ఉన్న నీళ్ళన్నీ కూడా అసలు వాడకానికి అస్సలు పనికి రాకుండా అయిపోయినాయి. క్రిమి కీటకాలు చాలా మురికిగా అయిపోయిందంట. వాళ్ళు చూస్తారే ఇదేంటి వాటర్ ఇలా అయిపోయాయి, సో మరి మాకు వాటర్ వేరే సోర్స్ లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు రామచంద్రుడు వారు అక్కడ రావడం జరుగుతుంది. రామచంద్రుడు ఒక ముని ఆశ్రమం ఇట్లా వెళ్ళి రండి రండి స్వామి అని చెప్పేసి ఆయన లోపలికి ఆహ్వానిస్తుంటే రామచంద్రుల వారు లేదు లేదు నేను చాలా బిజీగా ఉన్నాను,
ఇక్కడ దగ్గరలో శబరి మాత యొక్క ఆశ్రమం ఎక్కడుందంటే ఆయన అనుకుంటాడు, నేను వేల సంవత్సరాల నుంచి భగవంతుడి మీద తపస్సు చేస్తే ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించడానికి వచ్చాడని అనుకుంటే నా దగ్గరకు వచ్చినట్టు వచ్చి శబరి గురించి అడుగుతున్నాడా? సార్ సార్ ముందు ముందు మనం కదా ఎవరికైనా ఏమైనా అడ్రస్ అడిగితే కొంచెం ముందు అడగండి సార్, ముందట అడగండి అంటాం. అలా కొంచెం ముందు అడగండి అని చెప్పేస్తారంట. మళ్ళీ ఆ ముందు వెళ్ళి అడిగితే ఆయన కూడా అలానే సో భగవంతుడు అమ్మ నా తపస్సుకు మెచ్చి వచ్చాడని లోపలికి ఆహ్వానిస్తే రామచంద్ర లేదు లేదు నేను కొంచెం బిజీ ఉన్నాను మళ్ళీ చూస్తాను, ఇప్పుడు శబరిమాత అడ్రస్ చెప్పండి అని అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్తే ఎవరైనా కూడా అరే ఇదేంటి భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ బ్రాహ్మణులంటే ప్రియము, కానీ మమ్మల్ని బ్రాహ్మణులను వదిలేసి ఆ ఒక శూద్రురాలి కంటే హీనమైనటువంటి శబరి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపడతారు వాళ్ళు. సో ఎనియో మొత్తానికి శబరి ఆశ్రమానికి వెళ్తాడు. ఎప్పుడైతే శబరి ఆశ్రమానికి బ్రాహ్మణులు కాదని శబరి ఆశ్రమానికి వెళ్ళాడో ఆ శబరి మాత తన యొక్క అశ్రుధారలతో ఆ భగవంతుడి పాద పద్మాలను సేవించి భగవంతుని మెప్పిస్తుంది. అప్పుడు భగవంతుడు ఈ ఋషిమునులు చూస్తుండగానే శబరికి నవదా భక్తి యొక్క బోధన చేస్తాడంట. భగవంతుడు తన శుద్ధ భక్తుడి యొక్క వచనాలను నిజం చేయడానికి కొరకు ఆ శబరి ప్రభు ఈ యొక్క నీచురాల్ని అనుగ్రహించడానికి పవిత్రం కావించడానికి మీరు స్వయంగా వచ్చారంటే భగవంతుడు అంటాడంట నేను ఈ జన్మనే ముఖ్య ఉద్దేశము ఈ దండకారణ్యంలో నిన్ను ఉద్ధరించడానికి కొరకు నీ కొరకు నేను అవతరించాను. అందుగురించి 4.8 ఏమంటారు? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఎప్పుడు ఏ లీల చేసినా కూడా ఒక తన యొక్క భక్తులను ఉద్ధరించడానికి భక్తుల యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడానికి శబరిమాత యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన అక్కడికి వస్తాడు. అప్పుడు నవదా భక్తి ఉద్ధరించి ఆమె చాలా జ్ఞానవంతురాలు, జ్ఞానోదయం కలుగుతుంది శబరిమాతకు. అప్పుడు ఇంత లోపల వీళ్ళందరూ ఋషిమునులందరూ భగవంతుని వేడుకుంటారు, స్వామి ప్రభు మీ అవతరణ భక్తులను ఉద్ధరించడానికి కదా, మేము చాలా కష్టాల్లో ఉన్నాము. ఏంటంటే ఈ యొక్క సరోవరంలో నీళ్లు వాడకాడానికి అస్సలు పనికి రాకుండా అయిపోయాయి. మేము త్రిసంధ్యలు చేసుకోవాలన్నా సో పూజకి ఏదైనా వాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఆ, అహల్యని కూడా ఉద్ధరించారు కాబట్టి ఈ సరోవరాన్ని ఉద్ధరించండి అంటే భగవంతుడు చెప్తాడంట అహల్యని నేను ఉద్ధరించలేదు. అప్పుడు నా గురుదేవుల వారి ఆదేశం ప్రకారము నా గురుదేవుల వారి ఆదేశం ఉద్ధరించింది కానీ నేను కాదు. సో కాబట్టి నాకు ఆ కెపాసిటీ లేదు. మీరే గొప్ప గొప్ప భక్తులు మహాత్ములు మీరు. సో మీలో ఎవరన్నా మొట్టమొదటిగా వెళ్ళి ఆ నీటిలో కాలు పెట్టండి ఉద్ధరింపబడుతుంది అని చెప్పేసి అంటారంట. అప్పుడు వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు, ఏమో నిజంగానే మరి కాలు పెడితే ఉద్ధరింపబడలేదు అనుకో, ఆ వాటర్ మంచి ప్యూరిఫై కాకపోతే ఎట్లా అని అనుకొని అయినా కూడా ఒకరు ధైర్యం చేసి సో ఉన్న దాంట్లో సీనియర్ మోస్ట్ ఆ ఋషి ముని లోపల దిగితే ఆ క్రిమి కీటకాలు కాస్త ఇంకా పెరిగి ఆ వాటర్ మొత్తం ఇంకా మురికైపోయిందంట. ఎప్పుడైతే ఉన్న దాంట్లో అంత సీనియర్ మోస్ట్ అలా చేసినందుకు అది ఇంకా వరస్ట్‌గా తయారై పైకొస్తే అప్పుడు అందరూ తలదించుకున్నారంట. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ విద్యా జ్ఞానం పట్ల ఉన్నటువంటి అహంకారం కాస్త మొత్తం దిగిపోయిందంట. అప్పుడు వాళ్ళు వేడుకున్నారంట, ప్రభు మీరే దయచేసి ఏమన్నా చెయ్యండి అంటే భగవంతుడు నాకు ఆ కెపాసిటీ లేదు నేను చేయలేను అంటాడంట. లేదు ప్రభు మీరు చేయగలరు అంటే అప్పుడు భగవంతుడు కూడా వెళ్ళి ఆ నీళ్ళలో అడుగు పెడతాడంట. అప్పుడు ఆ నీళ్లు కాస్త నీళ్ళలో ఉన్న క్రిమి కీటకాలు డబుల్ ట్రిపుల్ అన్ని పెరిగిపోయినాయంట ఇంకా కూడా. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్లకు ఇందాకేమన్నారు ఈ శ్లోకంలో విశ్వాసం ఉండాల. వాళ్లకు భగవంతుడి మీద విశ్వాసం ఏంటి, నిజంగా ఈయన భగవంతుడేనా కాదా అనే సందేహం కలిగిందంట వాళ్ళకు. సందేహం కలిగేసరికి భగవంతుడంటే అహల్యను ఉద్ధరించాడు, మరి ఇక్కడ ఉద్ధరించమంటే మరి భగవంతుడు కాలు పెడితే మొత్తం అది ఉద్ధరింపబడాలి కానీ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ఈయన అసలు భగవంతుడేనా రాముడు ఈయననేనా ఇంతకనే డౌట్ వచ్చిందంట వాళ్ళకు. అయినా కూడా ఎనీయో మీరు ఏదో విధంగా దయచేసి ఉద్ధరించండి ఆ సరోవరాన్ని అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడంట, నాకు కూడా కెపాసిటీ లేదు. మీరు అనుకున్నట్టు ఈ శబరి ఆ, మీ ఆశ్రమంలో 4వ
వర్ణం కంటే కూడా హీనం అనుకుంటున్నారు. సో, మీరు ఒకవేళ నేను చెప్పే మాటలను విశ్వసిస్తామంటే చెప్తానంట. అప్పుడు వాళ్ళంటారు, లేదు లేదు ప్రభు, మీరు బై హుక్ ఆర్ క్రూక్ ఏదో విధంగా ఆ సరోవరాన్ని బాగు చేయండి అంటే, మేము మీ మాటలను విశ్వసిస్తామంటే, ఈ శబరి ఒక్కవేళ తన పాదాలను సరోవరంలో పెడితే ఇమ్మీడియట్‌గా అవి ప్యూరిఫై అయిపోతాయి అని ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టాడో, శబరి అక్కడి నుంచి పారిపోతుందంట. అరే! భగవంతుడు నా గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఋషిమునుల ముందు నేనెంతటి దాన్ని. ఆయనతో నిజంగానే అలా జరిగిందంటే, ఈ ఋషిమునులు రేపటి నుంచి నన్ను సేవించడం ప్రారంభిస్తారని అక్కడి నుంచి పారిపోతుందంట. అప్పుడు ఆ ఋషిమునులు, ఏంటి ప్రభు మీరలా చెప్పారో లేదో, ఆమె దండకారణ్యంలోకి పారిపోయింది. మరి ఎట్లా ఆమెను పిలిపించడము? భగవంతుడు అంటాడంట, సో పర్వాలేదు, శబరి రాకున్నా గూడా శబరి కాలు ఎక్కడైతే పెట్టిందో అక్కడ అడుగులు కనబడతా ఉన్నాయి గదా! ఆ మట్టి తీసుకెళ్ళి ఆ సరోవరంలో వెయ్యండి. సరోవరం మొత్తం క్లీన్‌గా మారిపోతుంది అని చెప్పారంట. దాంట్లో ఉన్న ఒక ఋషి ఆ మట్టిని తీసుకెళ్ళి బ్రజ్ దాంట్లో వేశారంట. వేయంగానే మనం గదా వాటర్ ప్యూరిఫికేషన్ లాగా మొత్తం జీవజాలం అంతా కూడా మాయమైపోయి స్ఫటికం మొత్తం అది ఒక కాయిన్ పైనుంచి చేస్తే లోపట వరకు ఎలా కనబడితే తేట తెల్లంగా ఉంటదో అలా అయిపోయినాయంట. ఈ లోపల వాళ్ళు షాక్‌కు గురైపోయారు. అరే! శబరి పట్ల మనం ఎంత అపరాధం చేశాము. ఎంత మనము అధోగతి పాలైపోతాం. ఇప్పుడు మన యొక్క ఎంత అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏంటి? అంటే భగవంతుడు శబరిని సేవించండి. సో, అది మళ్ళీ ఆ దండకారణ్యం వెళ్ళి శబరిని తీసుకొస్తారంట. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో, శబరి అనుకుంటుందంట, నేను సాధువులని సేవిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకుంటే, భగవంతుడు నా గొప్పతనం చెప్పి వాళ్ళు అవమానపడేట్టు చేశారు అని చెప్పేసి ఆమె భగవంతుడి యొక్క కాళ్ళ మీద పడి, ఇంకా వాళ్ళతో నేను సేవ తీసుకుంటే అధోగతి పాలవుతానని చెప్పేసి భగవంతుడి కాళ్ళకు ప్రణామం చేసి, తన లోపల ఉన్నటువంటి యోగాగ్ని చేత తన దేహాన్ని ఎట్లయితే నేను అనుకుంటాను ఈయన ధృతరాష్ట్రుడు కూడా వానప్రస్థ జీవితంలో అరణ్యాలకు వెళ్ళి తన యోగ శక్తి బలంతో ఆ దేహాన్ని త్యజిస్తాడు. అంటే మంటలకు అగ్నికి అర్పితం చేస్తాడు. అలానే శబరి కూడా యోగాగ్ని చేత అగ్నికి అర్పితం చేస్తుందని ఆచార్యులు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో, భగవంతుడు సాకేత్ ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఈ ఋషిమునులందరూ మళ్ళీ బోరున ఏడుస్తూ, స్వామి, ఇప్పుడు మేము మా యొక్క ప్రాయశ్చిత్తం ఎట్లా అంటే పర్వాలేదు. మీరిప్పుడు ఆ శబరి యొక్క విగ్రహాన్ని చేయించి ఆ శబరికి సేవించండి, సేవ చేయండి అని చెప్తారంట. అక్కడ ఇప్పటికి కూడా ఆ దండకారణ్యంలో ఆచార్యులు చెప్తారు, శబరి విగ్రహము అక్కడే రాముడిది కూడా ఉంటుంది. శబరి నారాయణుడు, శబరి రాముడిలాగా సేవిస్తా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ ఋషిమునులు కూడా కర్మలు చేస్తున్నారు జ్ఞానం ఉందని. కానీ నిజమైన జ్ఞానంతో చేయట్లేదు. భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ అంటే భగవంతుడు ఎవరి యొక్క సేవని చాలా ఇష్టపడతారు. తన సేవ కంటే తన భక్తులను అవమానపరచొద్దు. సేవ చేయకున్నా పర్వాలేదు, అవమానపరచకండి. ద బెస్ట్ ఏందంటే భక్తులని సేవించి మన జన్మను తరింపజేసుకోవాలి. సో, కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. కాబట్టి కర్మ త్యాగం అంటే భౌతిక కర్మలను త్యజించండి. ఇప్పటికైనా ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక కర్మలను మన జీవితంలో ప్రారంభించండి. ఆధ్యాత్మిక కర్మ అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని స్వీకరించి అది చేయడం ప్రారంభిస్తూ జీవితాన్ని ఉద్ధరించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. యావలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की